జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. మనం ప్రతిరోజు నడిచేదేములైన శ్రీ కంచికామకోటి పీఠాధీశ్వరుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య లీలలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజున మహాస్వామి వారు తిరువన్నామలై భగవాన్ రమణుడు ఇద్దరి మధ్య జరిగిన ఆశ్చర్యకరమైన విషయాలను కొన్నింటిని మనం తెలుసుకున్నాం. ఈ రోజున మహాస్వామి వారి మరి ఒక దివ్య లీలను తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. భక్త పరాధీనుడు పాట్టియమ్మ. ఈ సంఘటన శ్రీమఠం మకాం తిరుచి నేషనల్ కాలేజీ హై స్కూల్ ప్రాంగణంలో ఉన్నప్పుడు జరిగింది. పరమాచార్య స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరి ఉన్నారు. లోపల ఏదో చాలా ముఖ్యమైన సమాలోచనలు జరుగుతున్నందున మహాస్వామి వారి దర్శనాన్ని ఆపేశారు. ఆ వరుసలో ఒక ముసలావిడ నిలబడి ఉంది. మామూలు ముసలావిడ కాదు, పండు ముసలావిడ. నా అంచనా ప్రకారం ఆమె వయస్సు 100 సంవత్సరాల పైమాటే. బాగా వంగిపోయి వణుకుతున్న చేతులతో ఒక కర్ర సహాయంతో నిలబడింది. ఇన్నేళ్ల జీవనపు అలసట వల్ల తన శక్తినంతా కూడదీసుకొని రోదిస్తుంది. శంకరా, నా శంకరా, నిన్ను చూడకుండానే ఈ లోకం వదిలేస్తానేమో అని భయంగా ఉంది తండ్రి. నువ్వే ఇక్కడికి వచ్చావు. నువ్వు వచ్చావని నేను నీ దర్శనానికి వచ్చాను. కాని నువ్వు నన్ను ఆపేశావు. శంకరా, ఇది భావ్యమా అని రోదిస్తుంది రొప్పుతూ. అప్పుడే శ్రీ సాంబమూర్తి శాస్త్రి గారు ఆ ముసలావిడని దాటుకుంటూ లోపలికి వెళ్తున్నారు. ఆయన మహాస్వామి వారి పూర్వాశ్రమంలో తమ్ముడు. వారు పరమదయాలువు. అది వారి వంశ రక్తంలోనే ఉంది. ఆ ముసలావిడ వేదనను విన్న వెంటనే వారు పరుగు పరుగున లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే చాలా ముఖ్యమైన విషయాన్ని చర్చిస్తున్న స్వామివారితో బయట 100 లేదా 120 సంవత్సరముల ఒక ముసలావిడ పెరియాప దర్శనం కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది అని చెప్పారు. ఇంకా వారి చివరి మాటలు నోట్లో ఉండగానే పరమాచార్య స్వామి వారు ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తారు. శంకరా, నీ దర్శనం ఇవ్వకుండా ఎందుకు నన్ను ఇక్కడ ఆపేశావు శంకరా అని ఆ ముసలి అవ్వ పదే పదే రోదిస్తూ ఉంది. స్వామివారు అక్కడికి వచ్చి ముసలావిడ దగ్గరికి వెళ్ళి, పాట్టి, నీ శంకరుడు వచ్చాడు. చూడు, నువ్వు వచ్చావని తెలియక లోపల ఏదో మాట్లాడుతున్నాడు. నువ్వు వచ్చావని తెలియగానే నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాను అని ఆ దయా చక్రవర్తి ప్రేమావేశము పొంగగా తేనె వంటి పలుకులతో చెప్పారు. శంకరా, వచ్చారా శంకరా అని అంటూ చేతిలోని కర్రను వదిలేసి కళ్ళ నీరు కారుస్తూ ఆనందంతో మహాస్వామి వారి 2 చేతులను గట్టిగా పట్టుకుంది. 55 ఏళ్ల క్రితం స్వామివారి అమ్మగారైన మహాలక్ష్మమ్మ గారు పట్టుకున్న ఆ చేతులని మళ్ళా ఈరోజు ఇంకొక స్త్రీ పట్టుకోవడం జరిగింది. కష్టంతో తల పైకెత్తి శ్రీ చరణుల ముఖంలోకి చూస్తూ, ఆ వృద్ధ అంబిక, నా కోసం నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి నా ఎదురుగా నిలబడినా నా దృష్టిలోపం వల్ల నిన్ను చూడలేకపోతున్నాను. స్వామి, నీ దర్శనానికి నువ్వే నాకు దృష్టి ప్రసాదించాలి అని వేడుకుంది. అది ప్రచండ సూర్యుడు
మార్తాండుడిగా ఉన్న సమయం. వరుసలో నిలబడ్డ వారికి చిన్న పైకప్పు మాత్రమే ఉంది. ఆ పార్టీ మాటలకు ఆ భక్త పరాధీనుడు వెంటనే పైకప్పు నీడ నుండి బయటకు వచ్చి వట్టి కాళ్లతో ఎండలో నిలబడ్డాడు. పార్టీ, ఇప్పుడు సరిగ్గా కనబడుతున్నానా అని అడిగారు స్వామివారు. బాగా కనబడుతుంది నాయనా, బాగా కనబడుతోంది అని గట్టిగా లెంపలేసుకుంది పార్టీ. సూర్యుని వెలుగు తనపై పడేలాగా చేసుకుని అటు తిరిగి ఇటు తిరిగి వివిధ భంగిమలలో నిలబడి పూర్తిగా వెనక్కు తిరిగి సంపూర్ణంగా దర్శనం ఇచ్చారు స్వామివారు. చూశానప్పా శంకరా, చూశాను తండ్రి, కుమారా, ఈ అనామధేయురాలికి నువ్వు ఇంత కారుణ్యంతో నీ దర్శన భాగ్యం ఇచ్చావా శంకరా? నిన్ను చూడాలనే ఇంతకాలం ప్రాణాలు నిలుపుకున్నా తండ్రి, కేవలం నిన్ను చూడాలనే. అయిపోయింది, నిన్ను చూశాను, నిన్ను చూసేశాను. బిడ్డా, నన్ను తీసుకపో, ఇక తీసుకపో అని ఆ పరమ భక్తురాలు ప్రార్థించింది. పార్టీ, సమయం వచ్చినప్పుడు తీసుకుంటానులే. నువ్వు ఇప్పుడు నీ స్థానానికి వెళ్ళు. వెళ్ళి నీ జీవితాన్ని స్వామి స్మరణలో గడుపు. ఇక ఎప్పుడూ నన్ను చూడడానికి పరిగెత్తుకుంటూ రావద్దు. నేను ఎల్లప్పుడూ నీ వెంటే, నీతోనే ఉంటాను, నిన్ను వదలకుండా అని తన అమృత వాక్కులతో ఆనతిచ్చారు స్వామివారు. ఆ ముసలావిడకు కలిగిన భాగ్యం ఏమని చెప్పగలం? సాక్షాత్ నడిచే దైవమే తన వెంట ఉంటానని చెప్పిన తరువాత ఎన్ని జన్మల పుణ్యఫలం, ఎంతటి భాగ్యం ఆమెది! మహాస్వామివారి మరి ఎన్నో దివ్య లీలల కోసం GNR భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. మహాస్వామివారి మరి ఒక దివ్య లీలతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.